వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ఎంసెట్ బైపీసీ 2024 బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందనేది చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మీకు బీ ఫార్మసీ ఫార్మ్ డిలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, కేటగిరీ వైజ్గా కాలేజ్ వైజ్గా మీకు పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తానమాట. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ కోర్సులకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది? బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ కోర్సులకి కౌన్సిలింగ్ అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు అప్పటిలోపు ఈ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి. అలానే ప్రతి ఒక్కటి కూడా 3 to 4 సెట్స్ జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి అనమాట. ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలానే చాలా ఇబ్బంది పడ్డారనమాట కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికెట్స్ లేక. సో ఒక సర్టిఫికేట్ లేకపోయినా మీకు సీట్ అయితే రాదనమాట. సో ఇంకా లిస్ట్ అయితే చూద్దాం. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకోండి అనమాట. ఫొటోస్ ఏమైనా మీకు పాత ఉంటే కొత్తగా అప్డేట్ చేయించుకోండి. ఆధార్ కార్డ్ అయితే టైం ఉంది కాబట్టి. ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో 6th నుండి ఇంటర్ దాకా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. ఆ తర్వాత టీసీ, ఆ తర్వాత ఓసీ కేటగిరీ వారికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. అండ్ అది కూడా ఈ ఇయర్ది అయి ఉండాలన్నమాట, 2024 అయితే ఉండాలి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.